వధువు మెళ్ళో 3 ముళ్ళు వేస్తాడు. దాంట్లో ప్రతి ముడికి ఒక అర్థం ఉంటుంది. మొదటి ముడి అనన్య స్నిగ్ధత అంటారు. అనన్య సిగ్నత అంటే నీ జీవితంలో ఇప్పటి వరకు నాన్న, తమ్ముడు, చెల్లి అన్ని బంధాలు కూడా నాలో చూసుకోవాలి. నేను నిన్ను రక్షించుకుంటాను. నీకే కష్టం వచ్చినా ఆ కష్టానికి నీకు మధ్యలో నేనుంటాను. ఇక రెండవ ముడి అనన్య రక్షత అంటే ఎలాంటి చెడు శక్తుల గురించి కూడా, ఎలాంటి భయాల నుంచి కూడా నిన్ను నేను కాపాడుకుంటాను. అనుక్షణం నీతోనే ఉంటాను. ఇక మూడవది అనన్య భోగత అంటే నేను సంపాదించిన ప్రతిదీ, ఏ భోగ వస్తువైనా సరే, ఇల్లైనా, భూమైనా, బంగారమైనా, ఏదైనా సరే నీతోనే కలిసి పంచుకుంటాను. భార్య కాళ్ళు నొక్కితే లక్ష్మీదేవి పాదాలను నొక్కినట్టే భర్తకు అంతటి అదృష్టం వరిస్తుంది. నాకంటే నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా. కోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత. నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా, ఇదిగో నా ప్రాణమంతా. నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంటా. ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా మనసా. దాన్ని అసలు ఏం చేయలేనా? ఏం చేస్తున్నారో చూడాలి. ఏమో 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 నాలో ఊపిరి నీవేమో, నిన్నే మించిన లోకం లేదేమో. నిన్నే చేరక ప్రాణం